వరంగల్ టు గట్కేసర్ బీఆర్ఎస్ బహిరంగ సభ స్థలం మార్పు సిల్వర్ జూబ్లీ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు ప్రతి ఎమ్మెల్యేకి 1,00,000 జన సమీకరణ టార్గెట్ మిగిలిన జిల్లాల నుంచి 2 లక్షల జన సమీకరణ గతంలో బీఆర్ఎస్ ఏ సభ పెట్టినా లక్షల్లో జనం నేడు ఆ పరిస్థితి లేదన్న అభిప్రాయంతో కార్యకర్తలు సభ ఎక్కడ అనేది క్లారిటీ ఇవ్వని గులాబీ నేతలు అయితే వరంగల్కి సంబంధించి బహిరంగ సభ పెట్టాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తల్లో ఎమ్మెల్యేలో మాజీ ఎమ్మెల్యేలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలలో ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం కేసీఆర్ బయటకు వచ్చి ఏం చేసిండు వరంగల్కి సంబంధించి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలని అనుకున్నారు మళ్ళీ ఇప్పుడు వరంగల్ కాదు హైదరాబాద్ గట్కేసర్ ప్రాంతంలో పెట్టాలని మళ్ళీ అనుకుంటారు అంటే ఈ ప్లేస్ ఎందుకు డిసైడ్ కాలేకపోతున్నారు అనేటువంటిది ఆ తెలుగులోకే పోతుంది కార్యకర్తలకు అయోమయం చేస్తున్నారు ప్లేస్ డిక్లేర్ అయ్యి డేట్ డిక్లేర్ అయ్యి పలానా రోజు బహిరంగ సభ ఉంటుంది అంటేనేమో జనాల్లోకి వెళ్ళిపోతుంది కానీ ఈ ప్లేస్ డిక్లేర్ కాక డేట్ డిక్లేర్ కాక ఇబ్బంది పడే అవకాశం ఒకటి ఉంటుంది వెహికల్స్ మాట్లాడుకుంటారు గట్కేసరి మాట్లాడుకోనా వరంగల్కి మాట్లాడుకోనా తెలియదు ఈ ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్కరు 2 లక్షల మందిని తీసుకురావన్నట్టు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 2 లక్షల మందిని తీసుకురా లక్షనా బీఆర్ఎస్ ఒక్కొక్క ఎమ్మెల్యే 1,00,000 మందిని తీసుకురానట 1,00,000 ఓట్లు కూడా వాళ్ళు ఒక్కొక్కరికి 1,00,000 ఓట్లు కూడా వాళ్ళే ఒక్కొక్కరికి 1,00,000 మంది ఎడగాలి తెలుస్తారు చెప్పురి వచ్చి ఓటు వేయమని చెప్పి మీ ముఖాల మీద ఓటు వేయమంటేనే వాళ్ళు 1,00,000 మంది మీకు సరిగా వేయలే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళు మీకోసం 1,00,000 మంది వరంగల్కు గట్కేసరికి వస్తారా రారు ఇక ఓడిపోయిన వాళ్ళు అందరూ కలిసి మిగిలిన జిల్లాలు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరనేమో ఒక్కొక్కరు 1,00,000 ఎమ్మెల్యేలు లేని మిగతాలు అంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరు కలిసి రాష్ట్రం మొత్తం కలిసి 2 లక్షలు అంటే ఎంతమంది టార్గెట్ వేసినారు మరి ఇది కేసీఆర్ భవిష్యత్తును బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును తేల్చేటువంటి బహిరంగ సభ ఆ బహిరంగ సభకు మంచిగా కార్యకర్తలు వచ్చి నిండుగా గ్రౌండ్ కనబడి పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ అయితేనేమో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపు వస్తుంది లేకపోతే ఆపు వస్తుంది